space program in India and its applications with special reference to, first thing, space program in India. So India is gaining huge name with regards to its space program. India is setting an example to many by being the first in many aspects of space program. So our space sector lo space program in India ante you need to know everything about how India was before, and how the space sector of India was before, how it is at present, how it is going to be in future. మనకి ఇస్రో కూడా ఫ్యూచర్ మిషన్స్ ముందే అనౌన్స్ చేస్తుంది. సో యూ హ్యావ్ టు నో అబౌట్ దోస్ ఫ్యూచర్ మిషన్స్ ఆల్సో, సో దాట్ యూ కెన్ రైట్ అబౌట్ దిస్ ఇన్ యువర్ కన్క్లూషన్స్. యువర్ కన్క్లూషన్ షుడ్ బి ఫ్యూచరిస్టిక్. అండ్ మీరు ఇలా చదివితే ప్రిలిమ్స్లో ఒక బిట్ వచ్చింది అనుకోండి, మీరు రాయలేరా? అండర్స్టూడ్? సో స్టడీ ఫ్రమ్ ది మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఒక బిట్ వచ్చిందంటే ప్రిలిమ్స్లో, యూ కెన్ అప్లై యువర్ నాలెడ్జ్ అండ్ మేక్ ఇట్ కరెక్ట్. ఓకే, సో స్పేస్ ప్రోగ్రామ్ ఇన్ ఇండియా అండ్ ఇట్స్ అప్లికేషన్స్. అసలు మనం ఎందుకని ఇన్ని బిలియన్స్ ఆఫ్ అమౌంట్ ఎందుకు, వై ఆర్ వి స్పెండింగ్ ఆన్ స్పేస్ సెక్టర్? చాలామందికి అంటే లేమెన్కి అనుకుంటారు ఏదో శాటిలైట్స్ కోసము రాకెట్స్ కోసం పెడుతున్నారంట కోట్లు, ఇండియన్ గవర్నమెంట్, పబ్లిక్ ఇంత పావర్టీలో ఉంది ఎందుకు పెట్టట్లేదు అని. సో వై ఆర్ వి స్పెండింగ్ సో మచ్ ఆన్ స్పేస్? వై ఈజ్ ఇట్ సో ఇంపార్టెంట్? సో లేమెన్కి తెలియంది ఏంటంటే వాట్ ఎవర్ ఈస్ హ్యాపెనింగ్ నౌ ఈజ్ బికాస్ ఆఫ్ ద డెవలప్మెంట్స్ ఇన్ ద స్పేస్ సెక్టర్. అవునా? ఈవెన్ అ ఫోన్ కాల్ ఈస్ హ్యాపెనింగ్ బికాస్ ఆఫ్ ది కమ్యూనికేషన్ టెక్నాలజీ. అది మనకు లేమెన్కి తెలీదు, బట్ యూ యాజ్ అన్ ఆస్పిరెంట్ నోస్ ఇట్. సిమిలర్లీ స్పేస్ ప్రోగ్రామ్ ద్వారా అప్లికేషన్స్, వైడ్ రేంజ్ ఆఫ్ అప్లికేషన్స్ ఉంటాయి, అవన్నీ మీకు తెలియాలి విత్ స్పెషల్ రిఫరెన్స్ టు. ఎందుకని స్పెషల్ రిఫరెన్స్ టు అన్నాడు? నేను ఇప్పుడే చెప్పాను కదా, వైడ్ రేంజ్ ఆఫ్ అప్లికేషన్స్ ఉంటాయని. సో టీజీపీఎస్సీ ఈజ్ నాట్ ఆస్కింగ్ యూ ఆల్ టు రీడ్ ఎవ్రీథింగ్ అండర్ ది స్కై. ఇట్ ఈస్ స్పెషల్లీ గివింగ్ యూ ఆల్ సమ్ సెక్టార్స్. అదేంటి అంటే ఇండస్ట్రీ. ఆల్రెడీ మనం ఇక్కడ చూసామా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అంటే. నౌ వాట్ యూ అండర్స్టూడ్ ఇస్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇండస్ట్రీ ఎంత ఇంపార్టెంట్ అనేది మీకు అర్థమైంది. నెక్స్ట్ అగ్రికల్చర్, డెఫినెట్లీ అదర్ రూరల్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్. నేను ఇప్పుడు ఎలాగైతే ఒక లేమెన్కి స్పేస్ ప్రోగ్రామ్ ద్వారా ఏంటో తెలీదో, రూరల్ డెవలప్మెంట్ దానికి కూడా మనకి స్పేస్ ప్రోగ్రామ్ ఈస్ ఇమ్మెన్స్లీ హెల్ప్ఫుల్. అది మీకు తెలిస్తేనే యాజ్ అ ఫ్యూచర్ అడ్మినిస్ట్రేటర్ యూ విల్ బీ కమ్యూనికేటింగ్ విత్ ద రూరల్ పీపుల్. You will play an important role in ensuring the development of rural areas.